హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 ఆల్ ఇండియా ర్యాంక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ పెరగడం వల్ల ఏపీ తెలంగాణలో లోకల్ మెరిట్ లిస్ట్లో కూడా ఈ సీట్ వచ్చే కేటగిరీ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే పోయినసారి లోకల్ మెరిట్ లిస్ట్లో ఉన్న కట్ ఆఫ్ కంటే ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఆల్ ఇండియా ర్యాంక్ పెరగడం వల్ల ఉంది. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లోకల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే లిస్ట్ వచ్చాక ప్రతి వీడియో క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే 2023లో ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ లోకల్ మెరిట్ ర్యాంక్ ఎక్కడి వరకు కట్ అయింది అనేది ఈ వీడియోలో తెలంగాణ చూద్దాం. అండ్ ఈవినింగ్ ఏపీ మీరు ఒకవేళ కామెంట్లో అడిగినట్లయితే ఏపీది ఈవినింగ్ చేసి పెడతాను. సో మనం చూసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ పెరగడం వల్ల లోకల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది పోయిన సంవత్సరం మనకు ప్రీవియస్ ఇయర్ ఆల్ ఇండియా కేటగిరీలో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ వేరే స్టేట్ వాళ్ళకి చాలా బాగా రావడం వల్ల వాళ్ళంతా లోకల్ మెరిట్ లిస్ట్లో సీట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే లోకల్ మెరిట్ లిస్ట్ కంటే ఇంకా ముందే కట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చిన తెలంగాణ స్టూడెంట్స్ ఆల్ ఇండియాకి ఈసారి ఎక్కువ వెళ్ళకపోవచ్చు ఈ ఆల్ ఇండియా మార్క్స్ పెరగడం వల్ల. సో మనకు 2023లో ఏ విధంగా కట్ అయింది ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మెరిట్ ర్యాంక్ లోకల్ మెరిట్ మళ్ళీ ఏయూ ఎస్వియు రెండు లేకుండా ఓన్లీ ఓయూ వాళ్ళ ఉన్న మెరిట్ ర్యాంక్లో మాత్రమే ఇప్పుడు నేను చెప్పేది. సో నెంబర్ 1 ఓసీ అయితే 4034 వరకు కట్ అయింది ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్లో. 4034 ఉన్నంత వరకు ఓపెన్ అయితే వచ్చింది. అండ్ ఇంత దూరం రావడానికి కారణం చాలామంది ఆల్ ఇండియాలో కూడా వెళ్ళి ఉంటారు, అందుకే కొంచెం ఎక్కువ దూరం వచ్చి ఉంటుంది. అదే ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 160,822 4034 తెలంగాణ లోకల్ మెరిట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 160,822 ఆల్ ఇండియా ర్యాంక్. బీసీఏ 7831 7,831 ర్యాంక్ వరకు తెలంగాణ మెరిట్ లిస్ట్లో వచ్చింది. అండ్ ఇతనికి ఆల్ ఇండియా ర్యాంక్లో 2,58,239. బీసీబీ 4,884. ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 1,82,756. బీసీసీ 7,977. ఆల్ ఇండియా ర్యాంక్ 2,62,999. బీసీడీ 4,622. లోకల్ తెలంగాణ ర్యాంక్ ఎస్వియు ఏయు వీళ్ళు లేకుండా వాళ్ళు నాన్ లోకల్ సీట్ కోసం తెలంగాణలో 2023లో అప్లై చేసి ఉన్నారు. ఈసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా తెలీదు. సో ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ సపరేట్ చేసిన లిస్ట్ ర్యాంక్ అయితే చెప్తున్నాను. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ బీసీబీ అయితే 1,75,332. బీసీఈ లోకల్ ర్యాంకు 4,994 వరకు అయితే వచ్చింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంకు సేమ్ స్టూడెంట్కు 1,85,367. ఎస్సీ 7,345 లోకల్ ర్యాంక్ ఓన్లీ తెలంగాణ లిస్ట్. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,45,045. అండ్ ఎస్టీ 6,838 లోకల్ ర్యాంక్. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,30,180. సో ఇదే 2,30,180కి ఈసారి ఎంత లోకల్ ర్యాంక్ వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియాలో వెళ్ళిపోతే ఈ లోకల్ మెరిట్ లిస్ట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి ఎక్కువ మంది ఆల్ ఇండియా వెళ్ళారు కాబట్టి అందరు లోకల్ మెరిట్ లిస్ట్ లోకల్లో సీట్ తీసుకుంటే ఈ కట్ ఆఫ్ అనేది కాస్త ముందే అయిపోవచ్చు. 4,034 ఉన్న ఓపెన్ 4,000 వరకే అయిపోవచ్చు. సో ఎంతమంది ఆల్ ఇండియాకి వెళ్తే అంత ఎక్కువగా లోకల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ అందుకోసమే వేరే స్టేట్లో జరిగినటువంటి మిస్టేక్స్ వల్ల ఇక్కడ లోకల్ ఏపీ అయినా తెలంగాణ అయినా ఎఫెక్ట్ అయ్యే అవకాశం